హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్లో కట్టించిన 3BHK హౌస్ అయితే చూద్దామండి. మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. లోపల గుమ్మాలు, కిటికీలు అన్నీ కూడా గ్రానైట్తో అయితే చేయించారు. అలాగే బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. అలాగే మనకి ఇల్లు అయితే మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్న వీడియోలో అయితే చెప్తానండి. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న ఈ 2 హౌసెస్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి. సేమ్ రెండు కూడా ఒకలాగా ఉంటుంది. జస్ట్ ఎలివేషన్ అయితే మార్చారండి, ఫ్రంట్ ఎలివేషన్ అయితే మారింది, కానీ లోపలంతా కూడా సేమ్ ఒకలాగా ఉంటుందండి. మన ఫ్రంట్ ఎలివేషన్ అయితే మంచి నీట్గా అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా స్టోన్ అయితే యూజ్ చేశారు. సెంటర్లో గ్లాస్ అయితే యూజ్ చేశారండి. అవుట్ సైడ్ మనం ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చు. మన ఫ్రంట్ రోడ్ వచ్చి 40 ఫీట్ రోడ్ అండి. మనకి ఇది మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 27x60 అండి. ఇది 180 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది సెంట్స్లో చూస్తే పావుతొక్క 4 సెంట్ల వరకు అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకైతే చేరుతుంది. ఫ్రెండ్స్, మన గేట్ తీసిన లోపలికి ఎంటర్ పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారు. ఈజీగా పెద్ద కార్ లాంటిది కూడా పెట్టచ్చండి. అలాగే పార్కింగ్ ఏరియాలో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే బ్లాక్ కలర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారు. ఇది విండో హైట్ వరకు అయితే ఇచ్చారండి. సింహద్వారం అయితే చాలా బాగుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళకి అయితే వాల్ డైట్ డిజైన్ అయితే బాగుంది. మనకు వర్క్ అయితే బాగా చేయించారండి. ఇంటీరియర్ డిజైన్ కూడా బాగానే ఉంది. ఫ్రెండ్స్, అలాగే మనకి బిల్డింగ్కి ఈస్ట్ వైపు వచ్చి 2.5 ఫీట్ పైన అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇంటికైతే సెట్ బ్యాక్స్ అయితే మంచిగా అయితే ఇచ్చారండి. మనకి ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ కాబట్టి నార్త్ వెస్ట్లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. అలాగే ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి, మరి చిన్నదిగా కాకుండా 6 అడుగులు అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ వెస్టర్న్ కమోట్ అయితే యూజ్ చేశారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే మనకి పంచాయతీ వాటర్ కూడా ఏరియాకి అయితే వస్తుందండి. వాటర్ అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటే 2x4 వెట్ ఫర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x22 అండి. హాల్ అయితే పెద్దదిగానే వచ్చింది. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకు రోప్ లైటింగ్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్కి వచ్చే నామినేట్ సీట్స్ అయితే బాగున్నాయి. టోటల్గా ఇక్కడ వరకు పార్టీషన్ అయితే తీసుకొచ్చారండి. టోటల్గా ఇదంతా కూడా టీవీ యూనిట్ అయితే చేయించారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. మన కింద రిమోట్స్ అయి పెట్టుకోవడానికి కింద సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. పైన అయితే చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అలాగే టీవీ యూనిట్కి అయితే బ్లాక్ కలర్ నామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. సెంటర్లో అక్కడక్కడ బార్డర్స్ కింద అయితే ఇచ్చారు. మనకి బార్డర్స్ కూడా చాలా మంచి డిజైన్లు అయితే ఇచ్చారండి. అలాగే మనకి ఇక్కడ వరకు పార్టీషన్ అయితే తీసుకొచ్చారండి. ఇక్కడైతే చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ ఫ్యూచర్ పార్టీషన్ డిజైన్ కూడా బాగుందండి. టోటల్గా ఇంట్లో వుడ్ వర్క్ అయితే బాగా చేయించారండి. కబోర్డ్ వర్క్ అయితే ఎక్కువగానే చేయించారు. మనకి ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికైతే బాగుంటుందండి. ఇక్కడ స్పాట్ లెన్స్ కూడా మనం ఎంచుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, హాల్ అయితే పెద్దదిగానే వచ్చిందండి. హాల్లో ఈస్ట్ వైపుకి అయితే ఇక్కడ సెంటర్లో ఒక విండో అయితే ఇచ్చారండి. మనకు లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారండి, ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్తో. అలాగే లోపల గుమ్మాలు, కిటికీలు అన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారండి. మనకు లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే గుమ్మం కూడా ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకు హాల్లోకి ఎంటర్ కానీ రైట్ సైడ్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. రెండింటికి కలిపి ఇక్కడ సెంటర్లో మనకు కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్స్కి అయితే అటాచ్డ్ అయితే రాలేదు. అలాగే మనకు పైన అయితే అటకైతే ఇచ్చారండి స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి అయితే. ముందైతే కామన్ బాత్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ బాత్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారు. 4.5x6 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. అలాగే లోపల ట్యాప్ సూట్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. ఫ్రెండ్స్, మనకి ఈ 2 బెడ్రూమ్స్ కూడా కామన్ బాత్రూమ్ కూడా ఈ బాత్రూమ్ యూజ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మనకు లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారండి. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుంది. అలాగే హ్యాండిల్స్ అయితే టోటల్గా బ్రాస్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మన సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x12 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకైతే ఒక కిటికీ అయితే ఇచ్చారండి. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకైతే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. పైన అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. కింద అయితే స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. మనకు స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం వల్ల అయితే చాలా ప్లేస్ అయితే కవర్ అవుతుందండి. మనకు టోటల్గా 3 స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు. స్లైడింగ్ డోర్స్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. వర్క్ అయితే బాగా చేయించారు. వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. అలాగే కబోర్డ్కి వచ్చే నామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఒకటే ప్యాంటర్లో టోటల్గా ఒకటే సీట్ అయితే యూజ్ చేశారండి. గ్లాస్ ఫినిష్ అయితే తీసుకున్నారు. ఇది డల్ గ్రే అండ్ బ్లాక్ కలర్ మిక్స్లో అయితే వచ్చిందండి.
చూడడానికి అయితే చాలా బాగుందండి. ఈ కవర్ అంతా కూడా తీసి చూస్తే మనకు చాలా లుక్లు అయితే ఉంటుందండి. కవర్ ఉండటం వల్ల అయితే కొంచెం డల్ ఫీలింగ్స్ కానుతుంది, కానీ కవర్ తీసేసి చూస్తే చాలా బాగుంటుందండి. మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారు. అలాగే మనకి సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్లోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x10 సైజులు అయితే ఇచ్చారండి. మనకి బెడ్రూమ్లో నార్త్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. బెడ్రూమ్లో యూజ్ చేయని కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ బెడ్రూమ్లో కూడా సౌత్ వైపుకి అయితే టోటల్ కబోర్డ్ ఇది ఇచ్చారండి. మనకి చెప్పాను కదా, ఒకటే ప్యాటర్న్లో కబోర్డ్కి అయితే లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, హౌస్ ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 80 lakhs అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. అలాగే వీళ్ళు టోటల్గా 4 ఇల్లులు అయితే కట్టించారండి. 2 ఈస్ట్ ఫేసింగ్ అండ్ 2 నార్త్ ఫేసింగ్ అయితే కట్టించారు. ఆల్రెడీ మనం ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఒక ఇల్లు అయితే మన సబ్స్క్రైబర్స్లోనే ఒకరికైతే సేల్ చేసామండి. వాళ్ళకైతే చాలా మంచి రేట్కి తెప్పించాము. అలాగే మనకి 80% వరకు కూడా HDFCలో లోన్ అయితే ఇప్పించామండి. మీకు ఇల్లు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మేమే మాట్లాడి మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. వర్క్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. అలాగే మనకి మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి టీవీ నోటి దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ పూజా మందిర్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్కి అయితే ఇక్కడ ఇంకా గ్లాస్ అయితే ఫిక్సింగ్ అయితే చేయలేదు. మనకు నచ్చిన డిజైన్లు అయితే ఇచ్చేసి ఇస్తారండి. అలాగే లోపల దేవుని పెట్టుకున్న ప్లాట్ఫామ్ కూడా చేయించారు. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారండి. మన పూజ ఐటమ్స్ పెట్టుకున్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అలాగే పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఈస్ట్ వైపుకి అయితే ఒక కిటికీ అయితే ఇచ్చారండి డైనింగ్ ఏరియాలో. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. ముందైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x14 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. మన బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. అలాగే బెడ్రూమ్లో ఇక్కడైతే సెంటర్లో విండో అయితే ఇచ్చారండి. అలాగే సౌత్ వైపుకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారు. ఈ కబోర్డ్లోనే ఇక్కడ మనకు విండో అయితే ఇచ్చారు. కబోర్డ్కి ఇచ్చే లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకి ఈ విండో కింద సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఈ ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. మనం ఇక్కడైతే ఏమన్నా ల్యాప్టాప్ వర్క్ అని సిస్టమ్ వర్క్ అని చేయించుకోవచ్చు. పైన అంతా కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. లోపలైతే సిమెంట్ రాళ్ళు అయితే చేయించారండి. దీనివల్ల అయితే కబోర్డ్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. మనకు అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కింద యూజ్ చేసుకున్నకైతే గ్లాస్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 5x10.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. 2x4 వెట్ ఫర్ టైల్స్ అయితే యూజ్ చేస్తారండి గ్లాసీ ఫినిష్తో. మనకి లోపల సూట్స్ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. ఫ్రెండ్స్, మనకి ఈ బాత్రూంలోనే ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. ఎందుకంటే మన బాత్రూమ్ చాలా పెద్దదిగా ఇచ్చారు కాబట్టి. పైన ఇక్కడ గ్లాస్ అయితే యూజ్ చేస్తారండి. మనం ఇక్కడ ఏమన్నా పక్కన టవల్ రాడ్ లాంటిది వేయించుకుంటే చాలా బాగుంటుందండి. మనకు బాత్రూమ్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. లోపల అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తారండి. వర్క్ అయితే చాలా క్వాలిటీగానే చేయించారు. పర్లేదండి, మళ్ళీ సేల్స్ బిల్డింగ్ లా కాకుండా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే క్వాలిటీగానే ఉందండి. కొంచెం ఇంటీరియర్ డిజైన్ కూడా బాగానే చేయించారు. మనకి గోల్డ్ మెల్డ్ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారండి. లోపలంతా కూడా పోలీ క్యాప్ అండ్ పెనోలాక్స్ వైరింగ్ అయితే యూజ్ చేశారంట. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. మన పైన అంతా కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకు 4 feet హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఈస్ట్ అండ్ సౌత్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. దీనికైతే గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. మనం డైలీ ఐటమ్స్ చూసుకొని ఇదంతా కూడా కబోర్డ్ అయితే ఇచ్చారు. కబోర్డ్కి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇక్కడంతా కూడా ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్గానే ఉంది. మనకు ప్లాట్ఫామ్లోనే ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. బాస్కెట్స్ అయితే చూద్దాం. ఇక్కడ SS బాస్కెట్స్ అయితే తీసుకున్నారండి. ఇప్పుడు లేటెస్ట్గా మనకి మెటల్ బాస్కెట్స్ కూడా వస్తుందండి. అవి యూజ్ చేయడం వల్ల అయితే మనకి చాలా లైఫ్ అయితే బాగుంటుంది. మనకి కిచెన్ కానీ డైనింగ్ ఏరియా కానీ చాలా స్పేసెస్గానే ఉంది. అలాగే సౌత్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారండి. బయటకైతే వెళ్ళి చూద్దాం. మనకి అవుట్ సైడ్ అయితే వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడైతే ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇదంతా కూడా వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఆ కార్నర్లో అయితే ఇచ్చారండి. అలాగే గోల్ చామాయింపు రాకుండా వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, అలాగే మనకి సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఎవరైనా సర్వెంట్స్ వస్తే ఈ ఈస్ట్ వైపు సంది నుంచి వచ్చి వర్క్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చండి. ఇంటికైతే సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగానే ఇచ్చారు. వర్క్ అంతా కూడా చాలా బాగుందండి. ఇది నార్త్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌస్ అండి. 180 గజాలు అయితే కట్టించారు. ఎవరైతే నార్త్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే చాలా బాగుంటుందండి.
మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ థర్డ్ ఏపీఎస్పీ దగ్గర అయితే ఉంటుందండి. మనకి కాకినాడ పిఠాపురం మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. జస్ట్ ఒక 3 to 4 minutes వాక్ చేస్తే జస్ట్ మనం మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చండి. మనకి ఏరియా అయితే చాలా బాగుంటుందండి. చుట్టూ కూడా అన్నీ కూడా ఇల్లులు అయితే ఉంటాయి. మనకి మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్కి అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్ళి చూద్దాం. స్టెప్స్కి అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ అయితే యూజ్ చేశారు. అలాగే స్టెప్స్ కూడా చాలా స్పేసెస్కి అయితే ఇచ్చారండి. మనకి ఇది ల్యాండింగ్ అయితే 6 అడుగుల పైన అయితే ఇచ్చారండి. మనకి కొన్ని ల్యాండింగ్లు చూస్తే చాలా టైట్గా అయితే ఉంటుంది, కానీ ఈ ల్యాండింగ్ అయితే చాలా స్పేసెస్కి అయితే ఇచ్చారండి. మనకి పైన ఇంకో 2 floors వేసుకున్నప్పుడు అయితే మనం ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికైతే చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ పైకి అయితే వచ్చి ఆ కార్నర్లో 1000 liters వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. మనకి కాలం చూసి అయితే 9 x 6 టోటల్గా 12 పిల్లర్స్ అయితే యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది స్క్రీన్ మీద ఉంటుంది, అలాగే మనకి టైటిల్లో కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ చుట్టూ అయితే ఒకసారి అయితే చూడండి. మనకి బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.